మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి నేపథ్యంలో వడ్డేర సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వారిని అనవసరంగా కేసులు ఇరికిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డేర్లకు రాజకీయ పరంగా సరైన ప్రాతినిధ్యం లేదని విమర్శిస్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించిన కడప జిల్లా వడ్డేర సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సీఎం పై దాడి వ్యవహారంలో వడ్డేర్లు రోడ్డెక్కడానికి కారణం ఏంటి సార్? వడ్డేర్లు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే అమ్మా, అది అమానుషం. ఒక దుర్గారావు అనే వ్యక్తి మీద, మైనర్ బాయ్స్ మీద 5 మంది మీద కేసు పెట్టారు. 5 మంది మీద కేసు పెట్టి 4 రోజులు అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి తర్వాత వాళ్ళని ఐపీఎస్ కార్పస్ అని మేము కేసు వేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టడం జరిగింది. ఆ మైనర్ బాలులు ప్లస్ ఆ దుర్గారావు గతంలో వైసీపీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు. రీసెంట్ గా 2 months బ్యాక్ వాళ్ళు టీడీపీలో చేరడం జరిగింది. ఈ టీడీపీలో చేరిన తర్వాత వారి మీద కక్ష సాధ్యం చర్య చేపట్టడం కోసమే ఈ సంఘటనని వాళ్ళ మీద కేసు పెట్టడం తిరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళ మీద ఈ కేసు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీ కార్యకర్తలుగా వెళ్ళిన దాని వల్లనే ఈ కేసు పెట్టడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, మైనర్ పిల్లలపై కేసు పెట్టడం దారుణమని మీరు నిరసన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు వారిని కాపాడడానికి ఎలాంటి న్యాయ పోరాటం చేస్తున్నారు? ముఖ్యంగా మేము అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తం చేశాం. ప్రతి జిల్లాలో మొత్తం దాదాపు ధర్నాలు చేపట్టాం, నిరసనలు చేపట్టాం. అందువలనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి దుర్గారావుని, ఆ మైనర్ బాయ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సతీష్ కు సంబంధించి కూడా ఆ అబ్బాయి దాదాపు ఆధార్ కార్డు బేస్ చేసుకుంటే అతను కూడా మైనరే. కానీ అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు అతను మైనర్ కాదు, మేజర్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి కొన్ని ఆధారాలని సృష్టిస్తున్నారు. వాస్తవంగా ఆ అబ్బాయి ఆ విధంగా చేశాడు అని చెప్తే మేము నమ్మలేకపోతున్నాం. సార్, 2024 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు వడ్డేర్లు మొగ్గు చూపుతున్నారు? 2024 ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 lakhs ఓటర్స్ మా కులానికి సంబంధించిన ఓటర్స్ ఉన్నారు. ఆ జనాభా ప్రాతిపదికంగా మాకి దాదాపు సీట్లు కేటాయించడంలో అన్యాయం జరిగిందని మేము చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే రాబోయే కాలంలో వడ్డర్లకు సంబంధించి వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చడానికి మేము ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని బేస్ చేసుకుని దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లు అయితేనేమి, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి వడ్డర్లు అయితేనేమి ఎక్కువ మంది 80% వడ్డర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. సార్, 2024 ఎన్నికల్లో భాగంగా మీ తరపు నుంచి ఏ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని మీకు కేటాయించారు? ఏ పార్టీ మా కులానికి సంబంధించిన వ్యక్తుల్ని గుర్తించి సీట్లు కేటాయించడం వల్ల మాకు అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు. టీడీపీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి మాకు ఎక్కడ సీట్లు కేటాయించలేదు. కానీ పుట్టపర్తికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పుట్టపర్తి సీటు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా మాకు సీట్లు కేటాయింపులో అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వడ్డర్లకు సంబంధించి రాజకీయ చైతన్యం బాగా డెవలప్ అయిందనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా మా వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖచ్చితంగా బరిలో ఉంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కడప కాన్స్టిట్యుయెన్సీ సెగ్మెంట్ లో 5,000 మందితో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి వడ్డర్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి శ్రీనివాసరెడ్డి గారిని, కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని, అసెంబ్లీ అభ్యర్థి మాధవరెడ్డి గారిని పిలిచి వాళ్ళకి మా యొక్క సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఆ సభలో శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారంటే దాదాపు వడ్డర్లకు సంబంధించిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే ఖచ్చితంగా నేను వాళ్ళకి ఉచితంగా బీమా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన్ని కూడా మేము విశ్వసించి మా వడ్డర్లందరూ ఆయనకే సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరికీ ఆ పిలుపునివ్వడం జరిగింది. రాబోయే కాలంలో డెఫినెట్ గా ఆయన కూడా రాజకీయంగా వడ్డర్ల అభివృద్ధి సాధించడానికి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది, అందుకే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. సార్, వడ్డెర కార్పొరేషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డేర్లు ఎంత అభివృద్ధి చేశారు? ఈ కార్పొరేషన్ వల్ల ఏమీ ప్రయోజనం లేదనే చెప్పాలి. ముఖ్యంగా అలంకారప్రాయంగా ఈ కార్పొరేషన్ పదవి అన్నది కట్టబెట్టారు తప్ప ఎలాంటి ప్రయోజనము చేకూరలేదనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఈ వడ్డెర కోఆపరేటివ్ లేబర్ సొసైటీస్ ఉన్నటివి. ఆ సొసైటీస్ కి చాలా మంది ముఖ్యమంత్రులు గాని, చాలా మంది ప్రభుత్వ అధికారులు గాని వాళ్ళకి నామినేషన్ మీదనే వర్కులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో బండలు, మైన్స్ దాదాపు బడా నాయకులు దాదాపు స్వాధీనం చేసుకున్నందువలన అందరూ వలసలు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. ఇప్పుడు కనీసం రాబోయే ప్రభుత్వం ఈ వడ్డెర కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నామినేషన్ లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా వర్కులు అందజేస్తే ఆ ప్రభుత్వానికి, ఆ నాయకులకి మా వాళ్ళందరూ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వడ్డేర సంఘాల వాళ్ళు ఎంతగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించి వారు ఎంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, వారికి తగినంత న్యాయం జరగాలని మనం కోరుకుందాము. కెమెరామెన్ తేజ శిరీష, సుమన్ టీవీ కడప.